మన టీమిండియా అయితే మూడో వన్డే మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సిరీస్లో మన టీమిండియా వాళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు. కాబట్టి సిరీస్ ఇప్పుడు 1-1తో ఈక్వల్గా ఉంది. ఈరోజు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ సిరీస్ని విన్ అవుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోరే ఇండియన్ స్టేడియం ఒక పిచ్ విషయానికి వస్తే మరోసారి మనం మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ మనం ఈ మ్యాచ్లో హై స్కోర్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పిచ్లో బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చినప్పుడు బ్యాటింగ్కి చాలా ఈజీగా మారుతుంది. అలాగే ఈ పిచ్లో బౌలింగ్ చేయాలంటే బౌలర్స్కు మంచి వేరియేషన్స్తో పాటు మంచి లెన్స్ను హిట్ చేయాలి. స్పిన్నర్స్కి కూడా ఈ పిచ్ నుండి హెల్ప్ లభిస్తుంది. ఎవరైతే పేస్ని బాగా వేరీ చేస్తారో వాళ్ళకి ఈ పిచ్ నుండి హెల్ప్ లభించవచ్చు. ఇక ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే ఆల్ క్లియర్. మనం ఈ మ్యాచ్ని ఎటువంటి బ్రేక్ లేకుండా చూడొచ్చు. టూ టీమ్స్ ఒక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే చివరిగా ఆడిన 5 మ్యాచ్లలో మన టీమిండియా వాళ్ళు 4 మ్యాచ్లు గెలుస్తారు. కేవలం న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం ఒకే మ్యాచ్ గెలిచారు. అది కూడా మొన్న జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో. కీ ప్లేయర్స్ చూసుకుంటే మన టీమిండియా నుంచి అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. మెయిన్లీ రోహిత్ శర్మ అయితే సిరీస్లో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్లా మార్చలేకపోయాడు. కాబట్టి ఈ మ్యాచ్లో ఎలా అయినా సరే రోహిత్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే సిరీస్లో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో 90+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. మరోసారి విరాట్ కోహ్లీ మన టీమిండియాకు కీలకంగా మారనున్నాడు. ఇక న్యూజిలాండ్ తరఫున చూసుకుంటే డారెల్ మిచెల్ అయితే సిరీస్లో ప్రజెంట్ హైయెస్ట్ రన్ గెట్టర్. లాస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ చేసి న్యూజిలాండ్ టీంని గెలిపించాడు. మన టీమిండియా మిచెల్ను ఇనిషియల్గా అవుట్ చేస్తే మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక టూ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మోస్ట్లీ మన వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళొచ్చు. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు బౌలింగ్ బాగానే చేశారు. కేవలం మన మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడం వల్ల మన వాళ్ళు మ్యాచ్ని కోల్పోయాం. మోస్ట్లీ మన వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారు. న్యూజిలాండ్ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో గెలిచి మంచి కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. వాళ్ళు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఏం చేంజ్ చేయకపోవచ్చు. ఈ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ బౌలింగ్ వర్సెస్ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మన టీమిండియా వాళ్ళు ఈ మ్యాచ్ గెలవాలంటే మన వాళ్ళు ఫీల్డింగ్ మంచిగా చేయాలి. అలాగే క్యాచ్లు కూడా డ్రాప్ చేయదు. మరి మీరు ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. టీమిండియానా లేదా న్యూజిలాండా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.